జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జవాన్ దేశానికి రక్షణగా ఉంటూ బార్డర్లో వాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యంతో దేశంలోని ప్రజలంతా కూడా తమకి ఏం కాపాడకుండా జవాన్లు తమల్ని కాపాడతారు అనే ఒక ధైర్యంతో దేశంలోని ప్రజలంతా ఉంటారు. ఇది మన భారతదేశంలో. కానీ ఒక ముస్లిం దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసా? అన్నమో రామచంద్ర ప్రభు అని అలమటిస్తుంటే ఆహారం తమ దగ్గరున్న జవాన్లు, మీరు మా సుఖం తీర్చితే మీ పిల్లలకి ఆహారం పెడతాము, కావాల్సిన అంటే తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇస్తాము అనే దుస్థితికి వెళ్ళింది. దీనికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ని చూశాను. ఆర్టికల్ని చూశాక మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఆర్టికల్ ఏంటి అంటే, సైనికుల కామవాంఛ తీర్చాకే పిల్లలకు అన్నం. ఆ ముస్లిం దేశంలో ఇది తల్లుల దుస్థితి. 90.7% ముస్లిం జనాభా ఉన్న సుడాన్లో ఇది దుస్థితి. సుడాన్లో దారుణ పరిస్థితులున్నాయి. ఆఫ్రికా దేశమైన సుడాన్లో మహిళలు భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒమ్దుర్మాన్ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా చాలా మంది పారిపోయారు. కొందరు మహిళలు కుటుంబంతో సహా అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం సైన్యం వద్దే ఆహారం లభిస్తుంది. దీంతో ఫుడ్ కోసం వచ్చిన మహిళలతో సైనికులు లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. బిడ్డల ఆకలి తీర్చడానికి వారు చెప్పినట్లు చేస్తామని మహిళలు కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అంతర్యుద్ధం జరుగుతుంటే ప్రజల కోసం పోరాడాలి సైనికులు. తాము తినకపోయినా దేశ రక్షణలో తాము భాగమై ఉంటాము అని చెప్పారు కాబట్టి దేశంలో ఉన్న ప్రజలకు ఆహారాన్ని అందించాలి. కానీ అది వదిలేసి మీ పిల్లల ఆకలి తీర్చాలా, అయితే మీరు మా కామ కోరికలు తీర్చండి, అప్పుడు మాత్రమే మీ పిల్లల ఆహారం తీర్చుకోవడానికి మా దగ్గర మాత్రమే ఆహార పదార్థాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి అని బెదిరించి మహిళలను పై అఘాయిత్యాలు చేస్తున్నారు. ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లల ఆకలి తీర్చడానికి చాలామంది మహిళలు తలొగ్గక తబ్బట్లేదు అని కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఒకసారి సుడాన్ ఇది ఒక ముస్లిం కంట్రీ. 92.7% ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. అలాంటి దేశంలోని పరిస్థితులను చూసినప్పుడు అర్థం చేసుకోవాలి. జనాభా పెరిగితే ఏమవుతుంది అని మాట్లాడే వాళ్ళందరికీ ఇవన్నీ ఒక ఉదాహరణలుగా కనిపించాలి. భారతదేశంలో దేశానికి రక్షణగా ఉంటూ సైన్యం తమ ప్రాణాలను కోల్పోతుంటే, కోల్పోయిన ప్రాణాలకు సంబంధించి కుటుంబాలను అవహేళన చేస్తూ భార్య అందచందాల గురించి పొగుడుతూ పెట్టే రాక్షసులు భారతదేశంలో మాత్రమే దేశం కోసం పనిచేసే జవాన్లు ఉంటారు. సుడాన్ లాంటి దేశంలో తల్లి చెల్లికి అనే బాంధవ్యాలు లేకుండా తమ కామ కోరిక తీసుకునే సైనికులు ఉంటారు అని చాలా 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 బాధాకరం అనిపించింది అలాంటి సంఘటనలు విన్నప్పుడు. ఒక దేశంలో అన్నమో రామచంద్ర అని అలమటించే పరిస్థితి రావడమే దౌర్భాగ్యం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అండగా నిలవాల్సిన సైన్యం కూడా కామ కోరికలను తీర్చుకునే కామాంధుల్లాగా మారిపోతే ఆ దేశ ప్రజలు ఏం కావాలి? ఇది ఆ ముస్లిం దేశంలోని పరిస్థితి. ఈ పరిస్థితి చూసినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న కొంతమందికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, కేరళ లాంటి ఏరియాలలో కొంతమంది IIIT చదివిన స్టూడెంట్స్ మతోన్మాదులుగా మారిపోయి మెయిల్స్ పెట్టిన సందర్భాన్ని చూసాం. దేశం మొత్తం కూడా ఒకటే మతంగా మార్చేస్తాము, ఏమంటారు కాఫీర్లు మిగిలిన వాళ్ళంతా అని మాట్లాడేవాళ్ళు. తెలుసుకోండి, దేశం మొత్తం ఒకటే మతంగా మార్చి మీరు సాధించేది ఏంటి అనేది. భారతదేశంలో మాత్రమే, భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో మాత్రమే మహిళలకు విలువ ఉంటుంది. అందుకే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకు శక్తి అంటే చాలా చీప్, కానీ మిగిలిన చోట శక్తి అంటే ఒక ఆరాధన. భూతల్లి నుంచి మొదలేస్తే, తినే అన్నపూర్ణ నుంచి మొదలు పెడితే, యుద్ధంలో కావాల్సిన శక్తి నుంచి మొదలు పెడితే ఒక మహిళతో ఎందుకు పోల్చి చెప్తారు అంటే, మహిళలను గౌరవించాలి అని. ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం మన భారతదేశంలోని సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఆ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇగో ఇలాంటి పరిస్థితులే మున్ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత ఆ జీవితం ఎంత భారంగా ఉంటుందో అక్కడ ప్రజలను అడిగితే చాలా క్లియర్గా చెప్తారు. అలా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఆహారాన్ని తిన్న ఆ బిడ్డలను అడిగితే వాళ్ళ ఆవేదన చెప్తారు. అలాంటి దుస్థితి రాకుండా ఉండాలి అంటే ఏదేమైనా భారతీయులం అనే ఆలోచన ఉండాలి తప్ప మాది మతం, మాది కులం అనే ఆలోచన ఉండకూడదు. ముఖ్యంగా హిందువులంతా కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.